వాక్యం దొరకని పరిస్థితులు వస్తాయండి. వాక్యం దొరకని పరిస్థితులు వస్తాయి. 2019 సంవత్సరంలో కరోనా సమయంలో మనందరం ఇప్పుడు కూర్చొని చక్కగా దేవుని సన్నిధిలో ఆరాధించుకుంటూ దేవుని మాటలు వింటున్నట్టుగా ఉండేది కాదు. చాలా మంది ఫోన్ చేసి, అయ్యగారు కొంచెం నా గురించి ప్రార్థన చేయండి అయ్యా, ఏదన్నా ఒక 5 నిమిషాలు వాక్యం చెప్పండి అంటే అని అంటారు. దేవుని మాటలు దొరకకుండా దేవుడు చేసే క్షామం. అలా ఒకసారి శాంపుల్ చూపించాడు. నేనే గనక ఒక తెగులు రప్పిస్తే ఇలా ఉంటే, భూమండలం అంతా నా మాటలు లేకుండా చేస్తే మీరు ఎలా అయిపోతారయ్యా, మీ బ్రతికి ఎలా అవుతుంది, మీరు ఎలా మారుతారు, నా చెంతకు మీరు ఎలా చేస్తారు అని దేవుడు చెబుతున్నా మనిషికి బుద్ధి రావటం లేదండి. నా మాట వినండి అమ్మా, నా మాట వినండి అంటాడు. ఏం కష్టం అండి అందులో. నీ కళ్ళు బాగా పనిచేస్తున్నప్పుడు దేవుని వెతుకు, నీ చెవులు వినబడుతున్నప్పుడు దేవుని వెతుకు, నీ నోరు బాగున్నప్పుడు దేవుని మాటలు మాట్లాడు. దేవుని మాట దొరకని స్థితి నీ జీవితంలో వస్తుందేమో జాగ్రత్త. నీ నాలుకకు నీరు అందకపోతే అది కరువు అని అంటున్నావు చూసావా, మరి నీ ఆత్మకు దేవుని మాట అందకపోతే అది కరువు కాదా? లోక సంబంధమైన ఆహారాలతో శరీరాన్ని పుష్టిగా ఉంచుతున్నారు కానీ జీవాహారమైన వాక్యాన్ని అందించట్లేదు. ఓ క్షామం రాబోతుంది మీ జీవితంలో, జాగ్రత్త.